హిందువుల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు పేరు చెప్పి హిందువులను దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ పేద హిందువులకు మరో హిందువు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే కదా. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. నేను చెప్పింది అదే ఇందాక, హుండీలో డబ్బులు వేయిద్ది అన్నది. హుండీలో డబ్బులు వేస్తే అది మిస్యూజ్ అవుతుంది. హుండీలో డబ్బులు ఎందుకు వేయాలి? భగవంతుడు సేవ చేయడానికి, ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం చేయడానికి. అవేం జరగట్లేగా. ఇప్పుడు గోవింద అంటే అర్థం టీటీడీలో ఎంతమందికి తెలుసు? ఓకే, 7 కోట్ల పేర్లు తెలుసు అంత టీటీడీలో అందరికీ తెలియదంటారు. అడుగు, ఫోన్ చేద్దాం ఎవరికైనా టీటీడీ వాళ్ళకి. తెలియదు, ఇంత పెద్ద ట్రస్ట్ ఉండి అంత పెద్ద నడుపుతున్నారు. అయ్యో అడిగి చూడు సరిపోయి ఎంతమందికి తెలుసు. మ్యాండేటరీ ఏం లేదుగా, కావాలితే 2-3 కోట్ల పేర్లు చెప్తాడేమో. ఒకళ్ళని అడిగితే ఐ థింక్ 5 అన్నాడు. ఐ థింక్ 5 ఏడుకొండలని పేరే ఉంది కదా మళ్ళీ. అయినా సరే, ఎందుకంటే ఎక్కువ మంది గొర్రెలేగా. ఓకే, లేకపోతే వాడు నా వీడియో చూసావు కదా, తిరుమలలో బేడాంజనేయ స్వామి దగ్గర వాడు బూట్లు వేసుకొచ్చి, వాడు కానిస్టేబుల్ సెక్యూరిటీ వాడు, నేను గోవింద్ చెప్తుంటే నా సెల్ లాక్కుని నన్ను అరే ఒరే అని, మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా టీటీడీ వాళ్ళు వాడిని 4 గడ్డి పెట్టి పంపించడం మానేసి నా మీద ప్రెస్ నోటు. ఏమన్నా వీళ్ళు గొర్రెలు అనడానికి అంతకంటే ఏం చెప్పాలి చెప్పు. తిరుమలలో మత విద్వేషాలు అంటే మతాలు ఉన్నాయరా తిరుమలలో? ఒప్పుకుంటున్నావుగా నువ్వు? వాళ్ళ ప్రశ్న ఒకటే, మళ్ళీ మంద కాదు. తిరుమలలో మతాలు ఏమిటిరా? ఉండేది ఓన్లీ హిందువులు, అవునా? మ్యాండేటరీ ఏది? నోరిప్పితే నమో వెంకటేశ అనాలి, అది కంపల్సరీ ఉండాలి. వాడి నుదుటి మీద ఎప్పుడు తిలకం ఉండాలి. వాడికి ఖచ్చితంగా గోవిందనామాలు నోటికి వచ్చి ఉండాలి. వాడు ఖచ్చితంగా వెంకటాచల ఇతిహాసమాల పుస్తకం చదివి ఎగ్జామ్ రాయాలి. తినడానికి వచ్చారేట్రా మీరు? హుండీల్లో డబ్బులు చెప్పు. టీటీడీ వాళ్ళు ఏమైనా ఏమన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయా? వ్యవసాయం చేస్తున్నారా? జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హుండీలో డబ్బులు మనం ఎత్తేనేనా? మరి నువ్వు ఎంత లాయల్గా ఉండాలి? భక్తుల్ని తోసేసేది, విసుక్కునేది, వాళ్ళ మీద చేతులు వేసుకునేది పనోళ్ళు కదా మీరు. ఈఓ నుంచి, చైర్మన్ నుంచి పనోళ్ళు. ప్రధానమంత్రి చెప్పాడు, మై ప్రధానమంత్రినై మై ప్రధాన సేవకు అని. నువ్వెవడరా మేము మా పైసలతో బతికేవాడివి. మేము టికెట్ ఇచ్చి డబ్బులు పెట్టి ఎక్కట్లు పడి టికెట్లు కొని దర్శనానికి వస్తే నీ రుబాబు ఏంది? సార్ వెళ్ళండి ఇలా అడగాలి. పనోడివి, పనోడి లెక్క ఉండాలి. నీ పెత్తనం ఏంది? పైసలు మా సొమ్ము తింటూ కదా. అడిగేవాడు లేడు, అంతే. అదే పిరికి. ఎక్కువ మంది హిందువులు పిరికోళ్ళు నాన్న, ఎక్కువ మంది హిందువులు పిరికోళ్ళు. అదే నువ్వు కావాలితే ఒక హీరోని తిట్టు, వీళ్ళకి పౌరుషం వస్తుంది, వచ్చి కొట్లాడతాడు. ఫేస్బుక్లోనో లైవ్లోనో వచ్చి తిడతాడు. సాటి హిందువుని బూతులు తిట్టగలడు. ఇది సినిమా కోసం, కులం కోసం, పార్టీ కోసం, డబ్బుల కోసం, అంతే. అదే గుడి కూల్చేశారు రాడీడు, రథం తగలెట్టారు రాడీడు. నేను చాలాసార్లు చెప్పా, చాలా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో అసలు హిందువులు లేరు. కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, చౌదరి ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు, అంతే. వర్మ, శర్మ, శెట్టి, శాస్త్రి, కమ్మరి, కుమ్మరి, ఇలా వీళ్ళు ఉన్నారండి. హిందువులు లేరు. హిందూ ఎప్పుడు ఉన్నట్టు నువ్వు ఫీల్ అయితే ఉన్నట్టు. లేకపోతే ఎంత దరిద్రం అండి. టీటీడీలో పనిచేసే వాళ్ళంతా డబ్బులు ఎవరివి? వెంకటేశ్వర సొమ్ము. నీ మొహం చూసి ఎవడేయడు కదా, నా మొహం చూసి ఎవడేయడుగా, వెంకటేశ్వర మొహం చూసి కదా. ఒక 6 నిమిషం కూడా చూడనివ్వరు. వెంకటేశ్వర స్వామి గోవిందా 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 గోవిందా, దానికే సంబరపడిపోయి వాళ్ళు దాచుకున్నవి, ముడుపు కట్టినవి అన్నీ హుండీలో వేస్తారు. ఎంతో కష్టపడి డబ్బు. వాళ్ళు పేదోళ్ళు. కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు ఉంటాడు, అందులో కూలి పని చేసుకునేవాడు ఉంటాడు. మొన్న ఓ డ్రైవర్ నా దగ్గరికి వచ్చాడు, టిప్పర్ డ్రైవర్, 2 ఫ్యామిలీలు. డ్రైవర్లు ఎండాకాలం ఏదో ట్రైన్లోనో ఇంకో దాంట్లోనో వచ్చి కొండకి నడిచి వెళ్ళి వాళ్ళు మొక్కులు ఇచ్చి, ఎవరు పిలిచారు?
ఎవరు పిలిచారు? ఏమన్నా ఫోన్ చేసి పిలిచారు ఎవరన్నా? వాళ్ళు డబ్బులు దాచుకుని టికెట్లు కొనుక్కుని వాళ్ళు దాచుకున్న డబ్బులు హుండీల్లో వేస్తే నువ్వు ఎంత లాయల్గా ఉండాలి? ఆ డబ్బులు తినేసి నువ్వు రాయల్గా ఉంటావా? మరి టీటీడీలో పనిచేస్తూ చర్చికి వెళ్తావా? సిగ్గులే, చెప్పు తీసి కొట్టద్దా నిన్ను? నేను అడిగా, టీటీడీ వాళ్ళకి దమ్ముందా? టీటీడీలో ఉన్న వాళ్ళంతా హిందువులే, రాసిమ్మను దమ్ముంటే. హిందువులకు మాత్రమే వచ్చే రోగం పేరు సెక్యులరిజం. మిగిలిన వాళ్ళు ఎవరికి రాదు. కావాలితే చూడు, అన్ని మతాలు సమానం అనే గుడ్డిగాడి దేవుడు మనోడే. అంతెందుకు మొన్న రంజాన్ అయిందా? రంజాన్లో హలీం ఎక్కువ ఎవరు తిన్నారనుకుంటున్నావు? చిన్న బామ్మరి చెప్పాడు కూడా, అక్బరుద్దీన్ చెప్పరా? హంసే జాదా కౌన్ కాయేగే. స్టేజ్ పైన ప్రసంగం. సో ఇప్పుడు ప్రపంచంలో మారవలసిన జాతి ఏది? హిందువులు ఒక్కళ్ళే. ఆలోచించవలసిన వాళ్ళు హిందువులు ఒక్కళ్ళే. మన పుణ్యక్షేత్రాల్లో సక్రమంగా ఆచారాలు జరుగుతున్నాయా? ఒకవేళ ఆచారాలు మంట గలుపుతుంటే ప్రతి హిందువు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఎక్కువ మంది హిందువులు డ్యూటీ మైండెడ్. వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, ప్రసాదం ఎంత? 20 రూపాయల, లాస్ట్ టైం 10 రూపాయలేగా, సర్లే 2 లడ్డూలు తీసుకో, అయ్యో లడ్డూ సైజు కూడా తగ్గించాడు వీడు అని అనుకుని అదేదో తిని దండం పెట్టి నరసింహ స్వామి, వెంకటరామ స్వామి, అమ్మ పోలేరం తల్లి వెళ్ళిపోతారు. లడ్డూ సైజు తగ్గింది, లడ్డూ క్వాలిటీ తగ్గింది, లడ్డూ రేటు పెరిగింది, శాంపిల్ చెప్తున్నా. మాట్లాడు, కనీసం క్వశ్చన్ చేయడు. కనీసం నేను సలహా చెప్పాను, పోనీ ఈ ఇంటర్వ్యూ ఈ డివోషనల్ ట్రీ ఛానల్ ద్వారా అయినా విని మీరు ఒక్క మంచి పని చేయండి. హుండీల్లో డబ్బులు వేయకుండా కాగితాలు వేయండి. కాగితాలు, ఇది చేయండి, ఇది చేయండి, ఇది బాగోలే, ఇది బాగోలే, హుండీలో వేయండి. కనీసం ఎవడో అక్కడ మనిషి ఉంటాడుగా, అంతమంది సిబ్బందులు అన్ని గొర్రెలే ఉండవుగా, ఒక మనిషి అయినా ఆలోచిస్తాడు కదా, ఎవరో ఒకటైనా చేరుతుంది కదా. కనీసం కాగితాలు వేయండి. హుండీల్లో డబ్బులు వేయడం మానేస్తే మొత్తం వ్యవస్థ సెట్ అయిపోద్ది. వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులే కాబట్టి. మనకు దర్శనం కావాలి. మన యొక్క వీక్నెస్ అడ్డం పెట్టుకుని వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఏదంటే అది మార్చేయడం, ఎలా అంటే అలా మార్చేయడం, ఎవరినంటే వాళ్ళని తీసుకుపోవడం, పంతుల్ని అరవడం, పంతులు ఆరదే, ఆడొచ్చాడు ఈడొచ్చాడు. దేవుడు ముఖ్యమా వీడు ముఖ్యమా? మొన్న ఏదో మార్పులు అవి చేస్తే తిరుమలలో ఎవరో అన్నారు, భక్తులు సౌకర్యార్థం. క్షేత్రాలు ఉన్నది భక్తుల సౌకర్యాల కోసం కాదు, భగవంతుల ఆరాధన కోసం. భక్తుల సౌకర్యార్థం అంటే ఇంకా నడవకుండా, క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ వెంకటేశ్వర దగ్గరికి ఓ ట్రాలీ వేసేస్తే అందరూ నుంచుంటారు. భక్తుల సౌకర్యార్థం ఏంటి? భక్తులు తపస్సు చేసి రావాలి, తపస్సు చేసి వస్తున్నారు కూడా. నువ్వు సౌకర్యం ఏంటి? నీకు అంత ప్రేమ ఉంటే అసలు దర్శనానికి టికెట్లు తీసే చూస్తా. ఇప్పుడు ఏపీ 25 జిల్లాలు చేశారు. అదే ఎంపీ స్థాన పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లాల కింద మార్చారు. వాళ్ళకి ఒక ప్లేస్ పెట్టుకోవాలి కదా, కలెక్టరేట్ ప్లేసులు లేవు. అందుకని దేవాలయాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ తిరుపతిలో అంతే, పద్మావతి అతిథి గృహం కలెక్టరేట్కి ఇచ్చేయాలి. అలాగే భీమవరంలో డబ్బులు దేవాదాయ శాఖ నుంచి 60 లక్షలు వాళ్ళు అవి కొనుక్కోవాలి. మరి మసీద్ నుంచి ₹1 దేవేంటిరే? చర్చి నుంచి ఆర్డర్ ఏంటి? జీవోలు పాస్ చేయవేంటి? అడిగేవాడు లేకనా? అడగాలంటే ముందు ఆలోచించాలిగా. ఇప్పుడు వీడియో పెడతావు కదా, నువ్వు పెట్టిన తర్వాత చూడు కింద బూతులు తిడతారు, నన్ను ఎలాగ తిడతారు గొర్రెలు, నేను కూడా. ఎందుకని? నిజాలు వద్దుగా. పోనీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చి నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం.